మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలలో ప్రత్యేక సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత సంచికలో దాసగణం అనే భక్తుడు ఈశావాస్య ఉపనిషత్తుని సరళమైన భాషలో మరాఠీలో అందరికీ అర్థమయ్యేలా అనువదించాలని కోరుకుంటాడు. అయితే ఈశావాస్య ఉపనిషత్తు కథ రాయటంలో అతనికి అనేక సందేహాలు కలుగుతాయి. దానిలోని అంతరార్థాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. బాబా దగ్గరికి వచ్చి తన సమస్యను విన్నవించుకున్నాడు. సాయి మహారాజ్ అతన్ని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా పెడతావు కదా, వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. కాకా అంటే బాబూసాహెబ్ దీక్షిత్, బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయా వాచా మనస ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. కాకా పని మనిషి తన సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగణకు అనుమానం కలిగింది. అది విన్నవారందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా, ఇది ఎంత వింత, చిత్రంగా ఉందంతా. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడ, పనిపిల్ల జ్ఞానం ఎక్కడ? సాయి మహారాజ్ పరిహాసానికి ఈ మాట అన్నారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ బాబా అన్న మాటలు ఊరికే పైకి అన్నవి కావని దాసగణకు అవి సత్యమని తెలుసు. వారి మాటల్లో ఏ లీల ఉందో చూడాలని భక్తులు కూడా ఆతృతపడ్డారు. అది వినోదానికి పలికిన మాట కావచ్చు, కాకను పోవచ్చు. మొన్నాడు ఉదయం దాసగణం బాబా ఆనతి ప్రకారం విలేపాడులోకి చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో తనకు ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఎంతో ఉత్సాహంగా ఉంది. మొన్నాడు ఉదయం దాసగణం ఇంకా చేయిపోయిన సుఖనిద్రలో ఆనందంతో ఉండగా ఒక చిత్రం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మధురమైన స్వరంతో గానం చేయడం వినపడుతోంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగణ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పాడిన పాటలోని చక్కటి పదాల కూర్పును విని అతని మనసు ఎంతో ఆనందభరితమైంది. శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెరుగు కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రవ్యంగా పాడే అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయినా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాడి నుండి వేదశృతికి అర్థాలు తెలియజేసిన పిల్ల ఎవరో చూడాలనుకుని బయటికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్లకెళ్ళిన తోముతూ కనిపించింది. వాకపు చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్యా అనే నౌకరి చెల్లెలు అనే విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగణ సంశయం దొరికింది. వెనుబోతు నోటి నుండి వేదపఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు? అలా ఆ పిల్ల యొక్క గానంతో దాసగణ మనసుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. సాయి మహారాజ్ తమ భక్తులను అనేక మిషన్లతో ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో ఈ కథ చెబుతుంది. మీ ప్రదేశాల్లో కూర్చుని నన్ను అడగండి. ఊరికే అరణ్యాల్లోనూ లేక ఎక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీరుస్తాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా నేను ఎప్పుడైనా ఎలాగైనా ప్రకటమవుతాను అని చెప్పేవారు బాబా. 8 సంవత్సరాల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన ఒక పాత గుడ్డముక్కను నడుముకు చుట్టుకుని ఉంది. అయినా ఆమె ఒక నారింజ రంగు చీరను గురించి చక్కగా పాట పాడుకుంటోంది.
ఆ చీర యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటోంది. చీర ఎంత గొప్పగా ఉంది, చీర అంచులు ఎంత అందంగా ఉన్నాయి, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాటల్లో ఆ పిల్ల తల్లీనమైపోయింది. పాపం కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి మంచి బట్టలు కూడా లేదు. అయినా ఎవరిదో చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్యస్థితిని, ఆ మనసులోని ఆనందాన్ని చూసి దాసగనుకు జాలి కలిగింది. మిత్రుడితో చెప్పాడు, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకు ఇవ్వు, నీ సేవకు ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు, నీకు పుణ్యం లభిస్తుంది, ఆమె సంతోషిస్తుంది. అతని స్నేహితుడు అసలే దయాద్ర హృదయుడు. ఆ పైన దాసగని విన్నపం, అందమైన చీరని కొని సంతోషంగా ఆ పిల్లకి ఇచ్చాడు. రోజు సద్ది మెతుకులు తినేవారికి పంచభక్ష్యాలు లభించినట్టుగా ఆ చీరను చూసి ఆ పిల్ల ఎంతో ఆనందించింది. మర్నాడు ఆ చీరను కట్టుకుని ఆనందంగా గిరిగిరా తిరుగుతూ చక్కగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. అప్పుడు ఆ చీరపై ఎంతో ప్రేమ. ఆమె మర్నాడు కొత్త చీరను దాచుకుని ఎప్పటి వలె చింకిగుడ్డను కట్టుకుని వచ్చింది. అయినా ఆమెలో అసంతృప్తి ఏమాత్రం లేదు, ఆనందంగానే ఉంది. కొత్త చీర కట్టుకోలేదు, అయినా భావన మారటం వల్ల మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాసగండు కనిపించింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకుని చింకిగుడ్డను కట్టుకుని వచ్చిన ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు, ఎంతో ఆనందంగా ఉంది. పేదరికం వల్ల పాత బట్టలు కట్టుకున్నప్పటికీ బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయడం, దీనిని పేదరికం సంపన్నంగా ఊరేగటం అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగండు యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరు అనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ పరబ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం, చింకి చీర కూడా ఈశ్వరుని అంశం, దాత, దానం, దేయం ఇవన్నీ కూడా ఈశ్వరుడే నిండి ఉన్నాడు. నేను నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిర్విమానంగా ఉంటూ దేన్ని అభిలషించకుండా సుఖదుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇదే ఈశావాస్యోపనిషత్తులోని సారాంశం. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడీ విడిచి బడికి వెళ్లకున్నా వారు జల్ల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాల్లోనూ ఎక్కడో చోట ప్రకటమయ్యేవారు. ఒకరికి మచ్చిందర్ కొండపైన, మరొకరు ఎక్కడో ఏదో పట్టణంలో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్చానుసారం ప్రకటమయ్యారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తావస్థలో, ఒకరికి స్వప్నావస్థలోనూ దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీరుస్తారు. ఇటువంటి అనుభవాలు ఒకటి రెండు కావు, ఎన్నో ఉన్నాయి. వారు నివసించే షిరిడీలోనే. అయినా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళి రాగలరు. ఈ పిల్ల ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పని మనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజరంగు చీరపైన గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించడం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లో పని మనిషి తీర్చడం, ఇదంతా మాయారచన కదూ. కాకా ఇంట్లో పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే తెలుసా? ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగనుకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తమ నోటితో తామే సందేహాన్ని అక్కడే తీర్చవచ్చు కదా అని అతనికి అనుమానం కలిగింది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశావాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియజేయాలి కదా. తెలియజేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించడం. ఇదే మోక్షప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణాలు వేరువేరుగా ఉన్న ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. నేను ఉచ్ఛమైన బ్రాహ్మణ జాతీయుని, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరమే. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను. నాకంటే వేరే ఎవరు లేరు. అన్నింటిలోనూ నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. పూర్ణబ్రహ్మ స్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరలా ఏ విధంగానైనా మునుపటి వల్లనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నింటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే.
విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి. సమన్ సర్వేషు భూతేషు. ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేడు, ఆత్మజ్ఞానం కలగదు. వీతకర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోకమోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలోనూ వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ, నిష్కళ, పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకారాత్మ మాయాగుణముల సాకారంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే కానీ కోరికలు లేని వారికి నిస్సారంగానే కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండో వారు ఎవరు లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలవాన్ని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకుని 100 ఏళ్ళు జీవితాంతం కర్మల్ని చేస్తూ ఉండాలి. ఏ కర్మలైనా తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాల్లో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతకన్నా పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞానయోగాన్ని ఆచరించకపోతే కేవలం కర్మల్ని అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేదభావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితమై ఉంటుంది. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం, జిజ్ఞాసులు ముందు దాన్నే అడుగుతారు. అందువల్లనే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగణ్ణికి పార్లే పంపారు బాబా. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే కానీ తర్వాత సంఘటన సంభవించేది కాదు. ఏకమేవా ద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క పని మనిషి నేను కాక మరెవరు, ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్న పదానికి అర్థాన్ని వివరించారు. ఈ విధంగా పరమేశ్వరానుగ్రహం లేశమైనా లేకపోతే, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేను కాక ఎక్కడా ఎవరు లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తర్వాత ఎవరు నేను ఆత్మను, అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మనిరూపణ జరిగితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తిస్తుంది. మిత్రులారా, తర్వాత అధ్యాయంలో మరికొన్ని మంచి కథలు చెప్పుకుందాం, బాబా లీలలు చెప్పుకుందాం. ఈనాటి శ్రీ సాయి దివ్య కథలలో ప్రత్యేక సంచిక ఇంతటితో ముగిస్తున్నాను. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.